నమస్తే డియర్ ఏపీ టీచర్స్. దీక్ష యాప్లో ఉన్న అన్ని అకౌంట్స్ని సులభంగా మెర్జ్ చేసే విధానం అంటే మనకి మొబైల్ ద్వారా ఎంటర్ అయినటువంటి ఒక అకౌంట్ ఉండొచ్చు, మెయిల్ ఐడి ద్వారా ఎంటర్ అయినటువంటి అకౌంట్ ఉండొచ్చు. ఈ అకౌంట్స్ అన్నిటినీ ఒకే అకౌంట్లోకి మారే విధానాన్ని ఇప్పుడు సులభంగా తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా మొట్టమొదటగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మన యొక్క మెయిన్ అకౌంట్గా మన యొక్క స్టేట్ లాగిన్ అంటే లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ ద్వారా ఎంటర్ అయినటువంటి ఆ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్నే మనం మెయిన్ అకౌంట్గా పరిగణించాలి. ఇతర అకౌంట్లను అంటే మొబైల్ ద్వారా ఎంటర్ అయినటువంటిది, ఆ తర్వాత మెయిల్ ద్వారా ఎంటర్ అయినటువంటి అకౌంట్స్ని ఇతర అకౌంట్స్గా పరిగణించాలి. ఇది గమనించండి. ఇప్పుడు ఇది యాప్లో కనపడదు. బ్రౌజర్లోకి వెళ్ళండి. csc.ap.gov.in/దీక్ష అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఈ విధంగా లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. లాగిన్ క్రెడెన్షియల్స్ అడిగిన తర్వాత మీ యొక్క ఎంప్లాయ్ ఐడిని ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఫేషియల్ అటెండెన్స్ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్యాప్చా క్యాట్ ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ని నొక్కండి. సైన్ ఇన్ బటన్ నొక్కిన తర్వాత ఈ విధంగా బ్రౌజర్లో ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీ యొక్క ఇనిషియల్తో అక్కడ లాగిన్ అయ్యారా లేదనేటువంటి అంశం అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీ యొక్క ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. ఎక్కడైతే మీ ప్రొఫైల్ ఉంటుందో ఆ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా క్లిక్ చేసిన వెంటనే ఆ ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ నేమ్ ఇదంతా కనిపిస్తుంది. దానిలో కింది భాగంలో మెర్జ్ అకౌంట్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. ఈ మెర్జ్ అకౌంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది. మెర్జ్ చేయాలని అడుగుతుంది. మెర్జ్ అనేటువంటిది నొక్కండి. మెర్జ్ అనేది నొక్కిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. అంటే మీరు ఇతర అకౌంట్లు అంటే మొబైల్ ద్వారా ఎంటర్ అయినటువంటి అకౌంటు దాని యొక్క పాస్వర్డ్ అలా కూడా మెర్జ్ చేయొచ్చు. లేదా కొంతమంది మెయిల్ ద్వారా ఎంటర్ అయ్యి ఉంటారు. మెయిల్ ద్వారా ఎంటర్ అయితే కన్నా సైన్ ఇన్ విత్ గూగుల్ ద్వారా ఎంటర్ అయ్యి ఉంటారు. ఆ గూగుల్ ద్వారా ఎంటర్ అయినటువంటి అకౌంట్ దానిపైన క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ ద్వారా ఎంటర్ అయినటువంటి అకౌంట్కి సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేస్తాను. సైన్ ఇన్ విత్ గూగుల్ పైన నొక్కండి. నొక్కిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఇంటర్ఫేస్ అడుగుతుంది. చూజ్ అన్ అకౌంట్ అంటే మీరు ఏ మెయిల్ ద్వారా గూగుల్ ద్వారా ఎంటర్ కావాలనుకుంటున్నారని అడుగుతుంది. ఆ తర్వాత సైన్ ఇన్ టు డాష్ బోర్డ్ కంటిన్యూ అని అడుగుతుంది. ఆ విధంగా కంటిన్యూ పైన నొక్కండి. కంటిన్యూ పైన నొక్కితే ఈ విధంగా అంటే మీరు ఇచ్చినటువంటి క్రెడెన్షియల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే అంటే మీ యొక్క మొబైల్ నెంబరు, పాస్వర్డ్, మెయిల్ ఐడి, అక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడి ద్వారా ఎంటర్ అయినప్పుడు మీకు ఇచ్చినటువంటి పాస్వర్డ్ అన్నీ కూడా లెటర్తో సహా అన్నీ కరెక్ట్గా ఉంటే అకౌంట్ మెర్జ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇనిషియేటెడ్, యూ విల్ బీ నోటిఫైడ్ వన్స్ ఇట్ ఈస్ కంప్లీట్ అని వస్తుంది. ఒకవేళ ఎక్కడ తప్పున్నా మీకు ఏం కనిపిస్తుందంటే నాట్ పర్మిటెడ్ టు మెర్జ్ అకౌంట్ అనేటువంటి ఈ యొక్క ఆప్షన్ కనిపిస్తుంది. మీ అకౌంట్ని మెర్జ్ చేయడానికి పర్మిషన్ లేదు అని కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి.